మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా మే 24 రోజున మన హైదరాబాద్లో ఒక స్టైలిష్ అండ్ ప్రెస్టీజియస్ రౌండ్ జరిగింది. అదే టాప్ మోడల్ రౌండ్. ఈ ఈవెంట్కి వచ్చిన 108 మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసి వాళ్ళ బ్యూటీ, కాన్ఫిడెన్స్, గ్రేస్ని షోకేస్ చేశారు. వారి దేశాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే డిజైన్స్తో మెరిశారు. కానీ స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే మన తెలంగాణ హ్యాండ్లూమ్ కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అన్నీ డిజైన్ చేసింది ఒక టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కోచర్. తాను ప్రత్యేకంగా రూపొందించిన ఈ డిజైన్స్ భారతదేశ హస్తకళను, సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లాయి. ఇలా ట్రెడిషనల్ నుంచి మోడర్న్ అవుట్ఫిట్స్ దాకా, ఎథనిక్ ఫ్యూజన్ నుంచి వెస్టర్న్ కోచర్ దాకా ర్యాంపు మీద ఫ్యాషన్ ఫైర్లో వైబ్స్ క్రియేట్ చేశారు కంటెస్టెంట్స్. అలాంటి ఈవెంట్లో టాప్ మోడల్ టైటిల్ గెలుచుకుంది ఎవరో తెలుసా? ఐర్లాండ్కి చెందిన అమ్మాయి జాస్మిన్, నమీబియాకి చెందిన అమ్మాయి సల్మా కమన్య, ఇండియాకి చెందిన అమ్మాయి నందిని గుప్తా, మార్టినిక్కి చెందిన అమ్మాయి ఆలిజోవా. ఇలా ఆ నలుగురు టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టారు. అర్చన కోచర్ గారు డిజైన్ చేసిన ఆ డ్రెస్లో మన నందిని గుప్తా వేదికపై అడుగుపెట్టిన ప్రతిసారి ఇంప్రెస్ చేసింది. సెకండ్ రౌండ్లో తన ఎలిగెన్స్, స్ట్రెంగ్త్, ప్రెజెన్స్తో వేదికని వెలుగులు నింపింది. ఆమె ధరించిన డ్రెస్ మాత్రం సింపుల్ డిజైన్ కాదు, అది లేట్ రోహిత్ బాల్ గారి లాస్ట్ పీస్. యాటిట్యూడ్, గ్రేస్, క్లాస్ అన్నిటిని కలిపి ఆ ర్యాంప్ వాక్ ఒక ట్రిబ్యూట్ని విజయంగా మార్చింది. ఈ పవర్ఫుల్ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి గర్వంగా అనిపించాల్సిందే. ఈ రౌండ్ అనేది మిస్ వరల్డ్ క్రౌన్ వైపు ఒక పెద్ద అడుగు లాంటిది. మన నందిని గారు జాతి గర్వంతో అడుగులు వేసింది. ప్రపంచ వేదికపై వెలుగుల మెరిసింది. మిస్ వరల్డ్ కిరీటానికి ఇంకా ఒక్క అడుగు మిగిలి ఉంది. మరి 31 మే రోజున జరగబోయే గ్రాండ్ ఫినాలేలో మన నందిని గారి పర్ఫార్మెన్స్ మీద నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వరల్డ్ డిజైనర్ అవార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాం. సౌత్ ఆఫ్రికాకి చెందిన అమ్మాయి జోయలెస్ జాన్సన్, న్యూజిలాండ్కి చెందిన అమ్మాయి సమంత పూల్, ప్యూర్టోరికోకి చెందిన అమ్మాయి వలీరియా, ఉక్రెయిన్కి చెందిన అమ్మాయి మేరియం. ఈ నలుగురు వరల్డ్ డిజైనర్ అవార్డ్ గెలుచుకున్నారు. మరి మీకు ఏ డిజైనర్ డ్రెస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటివి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.